హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చరిత్ర మన ఛానల్. ఫ్రెండ్స్, ఇది దుబాయ్లో 5th వ్లాగ్ అనమాట. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, చాలామంది దుబాయ్ వెళ్ళిన తర్వాత మొబైల్స్ ఎక్కడ తక్కువ దొరుకుతాయి అనేసి చూస్తుంటారు కదా. సో వాళ్ళ కోసం, అలాగే అంతేకాకుండా షాపింగ్ అనమాట. చాక్లెట్స్ కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు. దుబాయ్ పర్ఫ్యూమ్స్కి ఒక పేరు ఉందన్నమాట. సో దుబాయ్లో పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి అండ్ ఫ్రేగ్రెన్స్ అంతా చాలా బాగుంటుంది అనమాట, స్మెల్. సో అత్తరు కూడా చాలా బాగుంటుంది. సో అవన్నీ ఎక్కడెక్కడ దొరుకుతుంటుంది అనేది ఈరోజు అయితే మనం మొత్తం చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఆ మొత్తం చూడాలంటే ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. యాక్చువల్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ మొత్తం చాలా బాగుంది. సో మొత్తం కుమ్మేసిన తర్వాత మనం వెళ్ళిపోదాం బయటికి. సో షాపింగ్కి వెళ్ళిపోదాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కార్ వచ్చిందనమాట. ఈ కార్లో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఆ మాల్ పేరు ఏంటంటే సిటీ సెంటర్ అండి. సో సిటీ సెంటర్ మాల్కి వెళ్ళాం. ఇక్కడ కంప్లీట్గా మీకు అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి. అంటే ఇంకా ఉన్నాయి మార్కెటింగ్, డిఫరెంట్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. సో ఆ మార్కెట్ కూడా మీకు చెప్తాను అనమాట. సో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో చాలా మార్కెట్లు ఉన్నాయి. కాకపోతే అంటే కొన్ని మార్కెట్స్ క్వాలిటీ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు అనమాట. లేకపోతే ఈ యాక్చువల్గా ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. మనం అంత దూరం నుంచి తెచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయలేము కనుక. సో అందుగురించి మంచి మాల్కి వెళ్తే మీకు ఇక్కడ కూడా తక్కువగా దొరుకుతుంది, అందులో ప్రాబ్లమే లేదు. సో ఇక్కడ యాక్చువల్గా ఈ ఫ్రెండ్కి అడిగాం అనమాట. ఆయన కేరళకు సంబంధించిన వాళ్ళు. ఎక్కువ ఫ్రెండ్స్ దుబాయ్లోని కేరళ వాళ్ళు, ఇండియన్ నుంచి కేరళ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అనమాట మనకి. అలాగే పాకిస్తానీస్ కూడా చాలామంది ఉన్నారనమాట, ఫిలిప్పైన్స్. సో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో పాకిస్తాన్ ఇండియన్స్ ఎక్కువ చాలామంది ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఏంటంటే మేము ఒక అడ్రస్ అడిగాం. ఆ అడ్రస్ గురించి వెళ్తున్నాం. ఆ అడ్రస్ వెతుక్కుంటూ మేము వెళ్తున్నాం. అంటే అక్కడ మొబైల్స్ అన్నీ తక్కువ దొరుకుతాయి. మేము కంపేర్ చేసుకున్నామండి. అంటే ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క మొబైల్ షాప్కి వెళ్ళి కంపేర్ చేసుకుంటున్నాం. అంటే ఇండియాకి అండ్ ఇక్కడికి ఎంత డిఫరెంట్ వస్తుందో మొత్తం కంపేర్ చేసుకున్నాం. యాక్చువల్గా మొబైల్ టు మొబైల్. యాక్చువల్ మొబైల్ అయితే నా గురించి కాదు, మా ఫ్రెండ్ అనమాట, లక్ష్మీనారాయణ తన పేరు. సో తనైతే 2 మొబైల్స్ తీసుకుంటున్నారు యాక్చువల్గా, తన గురించి అండ్ తన ఫ్రెండ్ గురించి. సో 2 మొబైల్స్ తీసుకుంటున్నారు. సో ఆ 2 మొబైల్స్ చూద్దాం ఎలా ఉందో ఇక్కడ. ఇప్పుడు అయితే కంపేర్ రేట్ చూసుకుంటే తక్కువ వస్తుంది, బట్ ఇంకా ఎక్కడ తక్కువ వస్తుంది అనేసి మొత్తం అయితే వెతుకుతున్నామండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఏది కొన్నా సరే ఒక్క షాపుతో అయితే కాంప్రమైజ్ అవ్వద్దు. 2-3 షాపులు అయితే తిరగండి. 2-3 షాపులు తిరిగిన తర్వాత మనకు అర్థమవుతుంది ఎంత డిఫరెంట్ ఉంది. అంటే ఒక్క షాపుకి ఇంకొక షాపుకి డిఫరెంట్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ మొత్తం ప్రతిదీ ఎలక్ట్రానిక్స్, చాలా పెద్ద షాపింగ్ మాల్ అండి, బాగానే ఉంటుంది. సో షాపింగ్ మాల్ మొత్తం తిరిగి అనమాట. సో ఒక్కొక్కటి చూస్తున్నాం ఎక్కడ తక్కువ వస్తుంది అనేది, ఒక్కొక్క దగ్గర చూసి అలా వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏదైతే ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ ఏదైతే ఉంటుందో ఆ లేటెస్ట్ మోడల్ పైన ఎక్కువ కాస్ట్ డిఫరెంట్ వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే ఓల్డ్ మోడల్లో అంతగా వేరియేషన్ లేదు యాక్చువల్గా. ఓకే, అండ్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో ఐఫోన్స్కి సంబంధించింది, సో దానికి మాత్రమే కొంచెం ప్రైస్ కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది శరత్ డీజీలో మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. శరత్ డీజీ చెప్పారు చాలామంది బాగుంటుంది అనేసి. సో శరత్ డీజీలో మనం ఇప్పుడు తీసుకోవడానికి వచ్చాం. సో చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. ప్రతి మాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి ఎలక్ట్రానిక్స్ షాపులు అన్నీ చాలా పెద్దగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే పిల్లలైతే గేమ్స్ ఆడుకుంటున్నారు అక్కడ మొబైల్స్తో పట్టుకొని. యాక్చువల్గా సో బార్గెనింగ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎంతవరకు మ్యాక్సిమం ఇస్తారనేసి బార్గెనింగ్ అవుతుంది. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు మొబైల్స్లో.
ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి యాక్చువల్గా అయితే మీకు గోప్రో కావచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ నుంచి మనం మొబైల్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళాలనుకుంటే మనకి యాక్చువల్గా ఒకటి మాత్రమే మనకి ఎక్స్క్యూజెస్ ఉంటుంది తీసుకెళ్ళాలంటే. అన్ని రకాలుగా మనం తీసుకెళ్ళలేము అనమాట ఇక్కడ యాక్చువల్గా. సో ఒకటి మాత్రమే మనం తీసుకెళ్ళగలుగుతాం. సో ఒకటి కూడా ఒక రెండు కొనాలనుకుంటే యాక్చువల్గా ఫ్రెండ్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన పట్టుకోవాలి, యూజ్ చేయాలి. లేదనుకుంటే కస్టమ్స్ పడతాయి. సో మనోడు 2 తీసుకున్నాడు యాక్చువల్గా, 2 మొబైల్స్. సో మొత్తం ఇక్కడే అన్నీ టెంపర్ గ్లాస్ అన్నీ వేస్తున్నాడు అనమాట. ఇక్కడే అన్నీ చూసుకొని అన్నీ ఆన్ చేసి అన్నీ చెక్ చేసుకొని తీసుకువెళ్ళండి ఫ్రెండ్స్, ప్రాబ్లం లేదు. ఇది యాక్చువల్గా డ్యూయల్ సిమ్. ఈ బ్రదర్ కూడా పాకిస్తాన్కి సంబంధించిన బ్రదర్ అనమాట. సో వీళ్ళందరితోనూ కూడా ఫొటోస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఫొటోస్ ఏదో అప్లోడ్ చేయలేదు. వీళ్ళందరితో కూడా ఫొటోస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ మీకు చెప్పాను కదండి, ఎక్కువ శాతం మన ఇండియన్స్లో అయితే కేరళ వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తారు. అలాగే పాకిస్తాన్ నుంచి చాలామంది ఉంటారు, ఫిలిప్పీన్స్ నుంచి ఉంటారు చాలామంది. ఫ్రెండ్స్ డిఫరెంట్ ఎంత ఇప్పటి వరకు అయితే యాక్చువల్గా డిఫరెంట్ ఎంత అని చూస్తున్నారు కదా. కంపేర్ చేసుకుంటే ఇండియా నుంచి అండ్ దుబాయ్కి కంపేర్ చేసుకున్నట్లయితే మీకు హైయెస్ట్ వర్షన్లోని మినిమం బేర్ మినిమం 40,000 to 50,000 మస్ట్ అండ్ షుడ్గా బేర్ మినిమం. ఇది మినిమం చెప్తానండి. 50,000 వరకు అయితే మీకు డిఫరెంట్ ఉంటుంది, కాస్ట్ డిఫరెంట్ మస్ట్ అండ్ షుడ్గా. కాకపోతే ఓన్లీ మొబైల్ గురించి అనేది మనం అంత దూరం వెళ్ళలేం కనుక ఎవరైనా వెళ్ళినట్లయితే తెమ్మని చెప్పండి, మీకు బెనిఫిట్. కాకపోతే అక్కడికి ఇక్కడ డిఫరెంట్ అంటే మనం ఒకేసారి కొనుక్కోవాలి. ఇక్కడైతే మన ఈఎంఐ అవకాశం ఉంటుంది అన్నమాట, అంతే డిఫరెంట్. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇక్కడ క్యాబ్స్ రాలేదు. ఎక్కడ ఉన్నామో తెలియదు, ఎక్కడ ఉన్నామో తెలియదు, అలాగా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ట్యాక్సీ ఎక్కడ దొరికితే అక్కడ తిరగడం అనమాట. చాలా ఎండ టూ మచ్ ఉంది, ఎండ చాలా. పర్ఫ్యూమ్స్ అండ్ చాక్లెట్స్ ఎక్కడ దొరకవు, అది వేరే షాపింగ్ అనమాట, వేరే షాపింగ్ ఏరియా. అక్కడ కూడా మొబైల్స్ దొరుకుతాయి కానీ కాకపోతే ఆ మార్కెట్ డిఫరెంట్ మార్కెట్ అండి. అందుగురించే పెద్ద మార్కెట్కి ఫస్ట్ వచ్చాం అనమాట. సో కార్ వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి క్యాబ్ కూడా అంటే టొయోటా వాళ్ళది ఉంటుంది, మోస్ట్ ఆఫ్ టొయోటా వాళ్ళు. సో క్యాబ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందండి, స్మోక్ ఉండదు యాక్చువల్గా. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది మొత్తం అనమాట కార్లు అయితే. అయిపోయింది 2 అయిపోయింది ఆల్మోస్ట్ అలా. ఇక్కడ 2:10. అక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ యాక్చువల్గా అల్కూరి నుంచి అయితే సిటీ సెంటర్కి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉంటున్నాడు అనమాట. తన కార్లో డ్రాప్ చేశారు, ఆయన వచ్చేసాం యాక్చువల్గా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే యాక్చువల్గా మీనా బజార్. ఈ మీనా బజార్లో అన్నీ దొరుకుతాయండి. గోల్డ్ దొరుకుతుంది అండ్ మొబైల్స్ దొరుకుతాయి, చాక్లెట్స్ దొరుకుతాయి, పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి, అన్ని రకాలు దొరుకుతాయి ఈ మీనా బజార్లో. సో మీకేమైనా ఇక్కడ అన్ని రకాల దాన్ని ఏమంటారు సెకండ్ కాదు, అది కాపీ పీసెస్. అంటే కాపీ పీసెస్ కూడా మనకు దొరుకుతాయి. అంటే వాచెస్ ఉంటాయి కదా, కాపీ అంటే ఐఫోన్కి కాపీ పీసెస్ చాలా వాచెస్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో అన్ని రకాలుగా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ కూడా మార్కెట్ కంప్లీట్గా చూడండి. ఓకే, ఒకవేళ దుబాయ్ వెళ్ళినట్లయితే మీనా బజార్ మిస్ అవ్వద్దు, అన్ని రకాలుగా దొరుకుతాయి అక్కడ మీకు. సో ఫస్ట్ అయితే మేము పర్ఫ్యూమ్స్ తీసుకోవడానికి వచ్చేసామండి ఫస్ట్. సో పర్ఫ్యూమ్స్ ముందైతే తీసుకొని దాని తర్వాత చాక్లెట్స్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే యాక్చువల్గా మేము ఆఫీస్ ఫ్రెండ్స్కి అందరికి ఇవ్వడానికి అనేది మొత్తం ఎన్ని పర్ఫ్యూమ్స్ ఏం చేస్తామంటే అందరికి ఇవ్వడానికి అనేది మొత్తం కొంటున్నాం యాక్చువల్గా అందరం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇది గోల్డ్ షాపు. సో ఇది మలబార్ గోల్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా. కానీ నేను ఒక చైన్ అయితే సెలెక్ట్ చేశాను, బట్ నా కార్డ్ స్వాప్ అవ్వలేదు, సో వదిలేసాను అక్కడ. చాలా బాగుంది. అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఎంత ఉందంటే గోల్డ్లో కూడా మీకు 1 తులాస్ అని చెప్పలేను, కానీ 1 తులాస్లో ఒక 3000 వేరియేషన్ రావచ్చు అండి. యాక్చువల్గా ఇంతకుముందు ట్యాక్స్ లేకుండే, బట్ ఇప్పుడు ట్యాక్స్ ఉంది. మరీ ఎక్కువ వేరియేషన్ ఉండదు, ఎక్కువ తీసుకున్నప్పుడు వేరియేషన్ బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇది చాక్లెట్స్ కంప్లీట్గా. ఇక్కడ చాక్లెట్స్ అన్నీ డేట్స్ అనమాట, డేట్స్తోనే కలిసి ఉంటాయి. ఇక్కడ మీకు ఎన్ని తినాలంటే ట్రయల్స్లోనే అన్నీ తినవచ్చు యాక్చువల్గా, ఎటువంటి ఇబ్బందే లేదు. ట్రయల్స్ చూడవచ్చు, ఆ చాక్లెట్ డేట్స్ చాక్లెట్ అన్ని ట్రయల్స్ చూడవచ్చు. యాక్చువల్గా అయితే ఇప్పటివరకు మేము లంచ్ చేయలేదు, సో ఇదే డేట్ చాక్లెట్సే తింటున్నాం అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే ఈ షాపింగ్ అయిన తర్వాత మేము ఫ్రెండ్స్ ఇది చూసినట్లయితే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి మొత్తం. మా ఫ్రెండ్స్ అందరూ డిజర్ట్స్కి వెళ్ళారు. డిజర్ట్ మేము కూడా వెళ్ళాలనుకున్నాం కానీ మిస్ అయిపోయాం యాక్చువల్లీ షాపింగ్లో. అంటే లాస్ట్ డే షాపింగ్కి ఎక్కువ టైం దొరుకుతుందో లేదా అనేసి ముందుగానే మేము షాపింగ్కి వచ్చి షాపింగ్ చేసేస్తున్నాం అనమాట. లాస్ట్ డే ఇంకా కొంచెం మిగిలితే షాపింగ్ చేస్తాం. సో చాక్లెట్స్ అన్నీ షాపింగ్స్ అయిపోయి, కాకపోతే ఇంకా మా ఫ్రెండ్స్ కొద్దిగా బట్టలు ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అవి తీసుకుందాం అన్నారు. సో పర్ఫ్యూమ్స్ ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా పర్ఫ్యూమ్స్ ఇంకా సెలెక్ట్ చేస్తున్నారు వేరే షాప్లోని. పర్ఫ్యూమ్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్, పర్ఫ్యూమ్స్ బాగున్నాయి, మొబైల్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ బాగున్నాయి. దుబాయ్లో ఏం బాగాలేదనేసి కాదు, ఎవ్రీథింగ్ బాగున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా మేము షాపింగ్స్ చేసినవి మొత్తం మీరు చూస్తున్నారు కదా. నేనైతే షాపింగ్ చేసినవి ఆ పర్ఫ్యూమ్స్, అత్తర్స్ అండ్ చాక్లెట్స్ ఇవన్నీ. ఈ చాక్లెట్స్ ఈ మొత్తం చాక్లెట్స్ ఎంత అయి ఉండదు తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఈ అంటే అవి విడిచిపెట్టండి, పర్ఫ్యూమ్స్ అవన్నీ విడిచిపెట్టేస్తే చాక్లెట్సే నాకు నియర్ అబౌట్ 6000 వరకు అయ్యిందండి చాక్లెట్సే. సో పర్ఫ్యూమ్స్ ఇవన్నీ పర్ఫ్యూమ్స్ తీసుకున్నా. ఇది కూడా పర్ఫ్యూమ్ ఇదైతే యాపిల్ తీసుకున్నాను అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఇయర్ పోడ్స్ ఫ్రెండ్స్కి కావాలంటే ఫ్రెండ్స్ గురించి. ఇది కాపీ 2 అనేది. సో ఇది కాపీ పీస్. ఇది కూడా పర్ఫ్యూమ్ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ బ్యాంకాక్లో కూడా తీసుకున్నానండి. బ్యాంకాక్ దీనికి డిఫరెంట్ ఏంటంటే బ్యాంకాక్ కొద్దిగా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్ ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కొద్దిగా మసాలా యాడ్ అయినట్టు ఉంటుంది అనమాట. డిఫరెంట్ కొంచెం, అక్కడ చాక్లెట్కి ఇక్కడ చాక్లెట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే నాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దండి. అత్తర్స్ ఫ్రెండ్స్, సో అత్తర్ కూడా ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ చాలా రోజుల వరకు అలాగే ఉంటుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ, వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.